ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసేటప్పుడు కార్నర్స్ నుంచి స్టార్ట్ చేయాలి. అలానే హోమ్మేడ్ డిఐవై అయితే ఇంకా మంచిది. 1 కప్ వాటర్లో 2 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేసుకోవాలి. నార్మల్ స్పాంజ్తోనే స్క్రబ్ చేసుకోవడం మంచిది. తర్వాత నార్మల్ క్లాత్తో మొత్తం తడి లేకుండా ఫ్రిడ్జ్ అంతా కూడా నీట్గా తుడిచేసుకోవాలి. లోపల ఎలాంటి కెమికల్స్, క్లెన్సింగ్ స్ప్రేస్ వాడకపోవడమే మంచిది. బయట హ్యాండిల్కి డోర్ మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఫ్రిడ్జ్ ఎన్నిసార్లు క్లీన్ చేసినా లోపల స్మెల్ వస్తుందంటే మాత్రం ఈ డోర్ గ్యాస్కెట్ అంతా డస్ట్ ఉంటే అలా వస్తూ ఉంటుంది. దీనిని టూత్ బ్రష్తో నీట్గా ఈ గ్యాస్కెట్ అంతా కూడా డస్ట్ లేకుండా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ అయితే ఏమీ ఉండదు. ఫ్రిడ్జ్లో సామాన్లు తక్కువగా ఉన్నప్పుడు క్లీన్ చేయడం చాలా సింపుల్ అవుతుంది. అలానే ఫ్రిడ్జ్ మ్యాట్స్ యూజ్ చేయడం వల్ల కూడా క్లీనింగ్ సింపుల్గా అయిపోతూ ఉంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. మా బాబు మాత్రం నేను ఎప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినా సరే అందులోకి రావడానికి రెడీగా ఉంటాడు.